గత 15 రోజుల నుండి వర్షాలు ఎక్కువ కురవడం వల్ల పంట చేను దెబ్బలు తిన్నాయి, తక్కువ జలమైనవి. రైతుల మీద ప్రభుత్వం కనికరించి మాకు ఎకరాకు 30,000 సాయం చేయాలని గవర్నమెంట్ మనం కోరుతున్నాము. ఎన్నికల్లో ఎకరా 75 సెంట్లు పంట దెబ్బతిన్నది. ప్రభుత్వాలు కనికరించి రైతుకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎన్ని ఎకరాలు మీ పేరు చెప్పి నా పేరు పత్తి వేసినాను. మా పత్తి పంట దెబ్బతినింది. తిరణకల్ గ్రామము 15 రోజుల నుంచి వర్షాలు పడడం వలన పత్తి పంట బాగా దెబ్బతిన్నది. మాకు ఏమైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు మహబూబ్ బాషా, పాలకుర్తిని. నేను 3 ఎకరాలు పత్తి వేసినాను. 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురవ వల్ల మా చేనులు పత్తి చేనులు కన్నిగా ఎర్రగైపోయి కన్నిగా పోయింది. ఎకరాకి ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరాకి 30,000 వేయాలని కలెక్టర్ నుంచి కోరుతున్నాము. ప్రభుత్వం వచ్చి సర్వే చేయించి కానీ మాకు ఎకరాకి 30,000 వేయాలని గవర్నమెంట్కి కోరుతున్నాము. నా పేరు రవీంద్రబాబు. నేను పత్తి పంట 3 ఎకరాలు వేసినాను. నా పంట వచ్చేసి మొత్తము 15 రోజులు వర్షం కురవడం వల్ల మొత్తం నాశనమైంది. ఈ ప్రభుత్వము ఎకరాకి 30,000 తీరుగా సాయం చేయాలని కోరుతున్నాం. మాది తిరణకల్ గ్రామం సార్. మాది పాలకుర్తిలో పొలం ఉండదు. మాకు సంగ నోటు పెట్టుబడి పెట్టామే, లక్షలు పెట్టుబడి పెట్టినా మాకు ఏమి అసలు కన్నీగా నాశనం అయిపోయినాము. అసలు ఇంత దెబ్బన ఆగుతాం అనుకోలేదు మేము. చాలా భారీ వర్షాలు పడేదే, చాలా బంగారు కుదిపెట్టి అప్పులు చేసి పెట్టినాం సార్. ఏదో మాకు కలెక్టర్ గారు వచ్చి కొంచెం మాకు సహకరించి ఎంఆర్ఓ గారు వచ్చి చూసిపోయి కలెక్టర్ గారికి కొంచెం చెప్పుకుంటే ఏదో మాకు ఇంత పంట నష్టం అన్న వస్తట్లు చేయాలి సార్. ఎకరాకు ఒక 30,000 40,000 వస్తట్లు చేస్తే బాగుంటుంది సార్. మాము లేకుంటే మాకు కన్నీగా ఇంకా మందు దాగి చచ్చిపోయేకి తయారవుతాం సార్. కొంచెం సహకరియాలి సార్.